అడుగుతున్నాను. ఎందుకు మీకు అంబేద్కర్ గారి పట్ల అటువంటి ప్రత్యేక అభిమానం ఉంది? అంబేద్కర్ అంటే ఏమిటి? మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? ఎందుకు ఈ ప్రోగ్రాం ఆలోచించి? నేను అర్థం చేసుకున్న అంబేద్కర్ గారి గురించి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఈ దేశంలో ఉన్నాయి. అందులో మనం దాన్ని దాచినా దాగని సత్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, అంబేద్కరు కొంతమంది నాయకుల పట్లనేమో చాలా ఉదారంగా ఈ దేశం కానీ చరిత్ర కానీ వీళ్ళు అందరి వాళ్ళు అని రాస్తారు. వీళ్ళు అందరి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. అంబేద్కర్ గారి కాడికి వచ్చే మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు, దార్శనికుడు ఇవన్నీ చెప్తారు. కానీ మళ్ళీ ఫలానా కులం వాడు, ఫలానా ఒక వర్గానికి సంబంధించిన వాడు, వాళ్లకు మాత్రమే మేలు చేసిన వాడు అనే భావన కలిగించే విధంగా బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైన ప్రచారం మాత్రం లోపల అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. 2004, 5, 6 ఆ టైంలో ఢిల్లీలో కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేది. ఉన్నప్పుడు మాకు చాలా టైం దొరికేది. అక్కడ జయశంకర్ గారితో చాలా టైం దొరికేది. ఎందుకంటే జయశంకర్ గారు ఈజ్ మొబైల్ ఎన్సైక్లోపీడియా. ఆయన నిజంగా కూడా ఒక అద్భుతమైన మనిషి. ఎందుకంటే ఎన్నడూ ఆయన నోట్లోంచి పల్లెత్తు తప్పుడు మాట కూడా నేను వినలేదు. అన్ని గంటలు మాట్లాడినా. ఆ సమయంలో ఒక ప్రశ్న ఆయన అడిగిన నేను, సార్ ఇప్పుడు 294 మంది ఉండే శాసనసభలో మన సంఖ్య 119. ఆ 119 తెలంగాణ శాసనసభ, ఆ 119లో మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, మనం ఉన్నాము. మనం కేవలం 26 ఉన్నాము. 26, 294 ఎట్లయితే సార్ ఇది అని అడిగిన. ఆ రోజు ఆయన చెప్పినారు, రామును ఒక పని చేయి, అంబేద్కర్ గారు ఆర్టికల్ 3లోనే ఒక గొప్ప మాట, ఆయన చాలా దురదృష్టితో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువు నువ్వు అంటే, నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏంటంటే రాజ్యాంగం రూపొందించే క్రమంలో వాళ్ళందరూ కూర్చొని చాలా సంవాదం నడిచింది. రాజ్యాంగంలో ఏం పొందుపరచాలా, ఏం పెట్టాలా, ఏం పెట్టవద్దు అని. ఆ సందర్భంగా కొత్త రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా డిస్కషన్ నడిచింది. చదువు అన్నారు. అందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక మాట ఉంటుంది, టిరనీ ఆఫ్ ద మెజారిటీ అని. ఆ మాట వాడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎట్లా అంటే ఇంకా వేరే అందులో ఆ కాన్స్టిట్యూషన్ కో-ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందులో ఫణికర్ గారు ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు. వారు ఒకరేం వాదిస్తారంటే, శాసనసభ ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి, లేకపోతే కరెక్ట్ కాదు, అది వాంఛనీయం కాదు, దీనికి ఒక అంతు ఉండదు, ఎన్ని రాష్ట్రాలు అంటూ అవుతాయి మరి దేశంలో అని మాట్లాడితే, ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైనా కూడా పీడించబడేవాడు ఎవడైతే మైనారిటీ ఉంటాడో వాడికి మెజారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అందులోంచి ఎన్నడూ బయటపడలేదు. కాబట్టి కొత్త రాష్ట్రం అంటూ ఏర్పడాలి అంటే ఒక శాసనసభ కన్సెంట్ కావాలంటే అది వాంఛనీయం కాదు. దిస్ విల్ లీడ్ టు ద టిరనీ ఆఫ్ అ మెజారిటీ. అంటే మెజారిటీ యొక్క నియంతృత్వం, మెజారిటీ కనుక గట్టిగా గొంతు నొక్కితే ఆ గొంతు మైనారిటీ గొంతు మూగబోయే ప్రమాదం ఉంటుందని చెప్పి, దాదాపు తెలంగాణ 2014లో ఏర్పడ ముందు జరిగిన సందర్భాన్ని 1900 లేట్ 1940s ఎర్లీ 1950sలోనే 46-47లోనే ఆయన ఆనాడు ఊహించగలిగినాడు. ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయని లేట్ 1940sలో డాక్టర్ బాబాసాహెబ్ ఊహించగలిగినాడంటే ఆ మనిషి యొక్క గొప్పతనం, ఆయన ముందు చూపు, ఆయన తెలివితేటలు దాంతో చెప్పొచ్చు.